హెబ్రూలకు రాసిన పత్రిక వెళ్దాం. లెట్స్ గో టు హెబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 40. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. మరి శ్రేష్టమైన దానిని, పాత నిబంధన భక్తుల కంటే మనకు మరి శ్రేష్టమైనవి దేవుడు ముందుగా సిద్ధపరిచాడంట. అంటే చూడండి, మనది కడపటి సంఘం, మనం ఉండేది కడపటి కాలం, చివరి కాలం, దేవుడి ప్రణాళికకు ఉండేటువంటి ఆఖరి సంవత్సరాలు, గడియలు, ఆఖరి యుగాలు కూడా అనుకోవచ్చు. మరి దీని కొరకు దేవుడు శ్రేష్టమైనవి ఎప్పుడు దాచిపెట్టాడంట? ముందుగా. అంటే పాత నిబంధన భక్తులు వాళ్ళకి వచ్చే, వాళ్ళలో జరిగే శ్రేష్టమైనవి కాకుండా వారికి శ్రేష్టమైనవి, వారి జీవితాల్లో శ్రేష్టమైనవి చేశాడు. పాత నిబంధన భక్తుల్లో, విశ్వాసుల్లో, స్త్రీల్లో, పురుషుల్లో శ్రేష్టమైనవి చేశాడు. అయితే వారికి శ్రేష్టమైనవి ఇవ్వకముందు మరి శ్రేష్టమైనవి చేస్తానని దాచిపెట్టాడంటే ఎవరి కొరకు? వారి తర్వాత వచ్చే మన సంఘము కొరకు, వారి తర్వాత వచ్చే కొత్త నిబంధన విశ్వాసుల కొరకు ఆయన మరి శ్రేష్టమైనవి దాచిపెట్టాడంట. ఎంతమందికి అర్థమైంది ఇది? అంటే శ్రేష్టమైన ఈ విడుదల చేయకముందే మరి శ్రేష్టమైనవి వారి తర్వాత వచ్చే కొత్త నిబంధన విశ్వాసుల కొరకు దాచిపెట్టాడంట. సో బిఫోర్ రిలీజింగ్ ద గుడ్, హీ హ్యాస్ స్టోర్డ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. మంచివి వారి బిడ్డలకు ఇస్తున్నాడు. పాత నిబంధనలో మోషేకి, యెహోషువాకి, సమూయేలుకి, దావీదుకి, ఎలీషాకి, ఏలియాకి, ఏషియాకి, భక్తులకు, ప్రవక్తలకు, సేవకులకు, యాజకులకు, విశ్వాసులకు ఆయన శ్రేష్టమైనవి చేశాడు. అయితే దానికి ముందు మరి శ్రేష్టమైనవి దాచిపెట్టి అవి కొత్త నిబంధన విశ్వాసులకి ఇవ్వాలని పెట్టాడంట. సో ఈ మరి శ్రేష్టమైన వాటితో దేవుడు నీకు అధిక సాక్ష్యములు ఇచ్చును గాక. జాన్ 14:20, యోహాను సువార్త 14:20. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఒక దినము గురించి మాట్లాడుతున్నాడు శిష్యులతోటి. వీళ్ళంతా పాత నిబంధన విశ్వాసులు, భక్తులు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును. లుక్ ఎట్ దట్. ఆ దినము, ఆ దినాన్ని మనం దాటిపోయామా లేదా? ఇంకా దాటలేదా? దాటిపోయి 2000 సంవత్సరాలు లేదు. మరి పాత నిబంధనలో వాళ్ళు భక్తులు కూడా ప్రార్థన చేసేవారు. చూద్దాం. 121వ కీర్తన 1వ వచనం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఏ తట్టు? కొండల తట్టు. దానియేలు ఎటు తిరిగి ప్రార్థన చేసేవాడు? తలుపులు ఎటు తెరిచేవాడు? యెరూషలేము తట్టు ప్రార్థన చేసేవాడు. మరి ఇక్కడ దావీదేమో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ? అంటే అక్కడే ఉంటాడు దేవుడు. దేవుడు తట్టు పైన ఉంటాడు. కొంతమంది ఏమో ఆకాశమందున్న యెహోవా నా దేవా అంటారు. సో ఇక్కడ కొండల తట్టు, యెరూషలేము తట్టు, ఇంకోటి ఎక్కడ ఉంటాడు? ఆకాశం. ఆకాశం అనండి పాత నిబంధన విశ్వాసులకు మరి ఇది వారికి ఎరిగినది. అలాగని వారు ఏమైనా తక్కువ అయ్యారా? తక్కువ అవ్వలే. వారు కొండల తట్టు చేతులెత్తి ప్రార్థించినప్పుడు, యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థించినప్పుడు, లేక ఆకాశమందున్న ఆసీనుడా అని ఆకాశము తట్టు చేతులెత్తి ప్రార్థించిన దేవుడు జవాబు ఇచ్చాడు. మరి ఆ యెరూషలేములోకి వచ్చి అగ్ని అక్కడ మండే ముందు సొలొమోను ఆకాశము తట్టే చేతులు ఎత్తాడు. ఆ తర్వాత నుంచి యెరూషలేము తట్టు, ఎందుకంటే ప్రార్థించాడు. అయ్యా ఎవరైనా యెరూషలేముకు వచ్చినా, యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థించినా వారికి జవాబు దయచేయని సొలొమోను భక్తుడు ప్రార్థించాడు గనక దేవుడు దాన్ని గణపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతని తండ్రి అతను పడిన ప్రయాసం గొప్పది గనుక దేవుడు ఆ కార్యం అతని జీవితంలో జరిగించాడు. సో ఇవి పాత నిబంధనలో శ్రేష్టమైన కార్యాలు దేవుడు చేశాడు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి. యోహాను సువార్త 14:20. లెట్స్ కమ్ బ్యాక్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? కొండల తట్టు కాదు, ఆకాశము తట్టు కాదు, యెరూషలేము తట్టు కాదు, మీరు నా యందును నేను మీ యందును, నేను నా తండ్రి యందును తండ్రి నా యందును నేను మీ యందును. ఫాదర్ జీసస్ అండ్ మ్యాన్. దేవుడు హృదయాన్నే కాదంట, హృదయ అంతరంధ్రములను చూచి యెహోవా అంట. ఆయన చూసి రూటే వేరు కదా. హృదయాంతరంధ్రములు అంటే ఏంటో తెలుసా? ఆయన్ని ఒకవేళ తిరస్కరించిన హృదయములో భయముతో సరిగ్గా నేనంటే ఇష్టమే కానీ
ఆ బలహీనత ఉండి అది అధిగమించిపోయారు. నేను ఆ బలహీనతను బలంగా మార్చాలని ఆ తిరస్కరించిన శిష్యులను మీదకి మళ్ళా పరిశుద్ధాత్మను ఊది ఆ అంతరంధ్రంలో వారి బలహీనతను తీసివేసి వారిని ఇంకా పైకి తీసుకొచ్చాడే అటువంటి యెహోవా. ఎవరైనా తప్పు చేశారు అనుకుంటా, నో నో నో, శిష్యులందరూ తిరస్కరించేశారు. గాడ్ సీస్ దేర్ హార్ట్ అండ్ ద డిజైర్స్ ఆఫ్ దేర్ హార్ట్. వాళ్ళు పడిపోయారు కరెక్టే, కానీ ఎందుకు పడిపోయాడు? వాడికి ఉండాలని ఉంది. పేతురికి దేవుని కొరకు చావాలనే ఉంది, దేవుని కొరకు తన ప్రాణం పెట్టాలని ఉంది. కానీ ఎక్కడో ఏ లోపమో సరిగ్గా తెలీదు. ఆ ఒక గడియ ప్రార్థన చేయకపోవడమే లోపం అని తెలిస్తే 4 గడియలు ప్రార్థన చేసేవాడేమో. అందుకే తర్వాత మేడగది మీద ఎడతెగక ప్రార్థించి ఆ తర్వాత వేరే పనులు వచ్చినా డబ్బులు అవన్నీ పక్కన పెట్టి ప్రార్థనను వాక్యంలోనే నిలకడగా ఉన్నారు. చూసి దాట్ వాడికి తెలిసిపోయింది, ఓకే, ఎంత డబ్బు రాని, ఎంత పలుకుబడి రాని, ఎన్ని అద్భుతాలు జరగని, ఏం జరగని, ఈ జీవాహార ముఖ్య కారణమును నేను గట్టిగా పట్టుకుంటాను. అందుకే నేను ఆ వాక్యాన్ని, ప్రార్థనని అలాగే పట్టుకున్నారు. వాళ్ళ మినిస్ట్రీ ఎంత పెరిగిపోతున్నా, పాదాల దగ్గర కట్ల పడిపోతున్నా. హృదయాంతరంధ్రములు, మీ కళ్ళు కూడా అలా హృదయాంతరంధ్రములు మీరు చూసి దేవుని ప్రకారం నడుచుకుందురు గాక. ఇది ఆత్మ ద్వారా మాత్రమే తెలియాల. దిస్ కెన్ ఓన్లీ హ్యాపన్ త్రూ ద హార్ట్. అది దేవుని ఆత్మలో ఉంటేనే మనం చెప్పగలం. లేకపోతే తీర్పు తీర్చుకోవాలి, కామ్గా ఉండాలి. తీర్పు తీర్చరా, పశ్చాత్తాపడండి. దేవుడు కనికరం గల దేవుడు. పశ్చాత్తాపము చాలా ఉత్తమమైన కార్యం. ఇక్కడ చూస్తే మరి కొత్త నిబంధనలో మరి శ్రేష్టమైనవంట. కొండల తట్టు కాదు, యెరూషలేము తట్టు కాదు, ఆకాశము తట్టు కాదు, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని సిలువ తర్వాత మీరు తెలుసుకునే అనుభవ జ్ఞానము నేను మీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. వా, ఈ రోజు నుంచి మీలో అనేకులకు తండ్రి యేసునందు, యేసు తండ్రి యందు, మీరు యేసునందు, యేసు మీ యందు ఉండే అనుభవము మీకు కలుగును గాక. సొలొమోను అంటాడు, నేను చేతులెత్తాను, ఆకాశం తట్టు దేవుడు జవాబిచ్చాడు. దావీదు అంటాడు, నేను కొండల తట్టు చేతులెత్తాను, దేవుడు నాకు జవాబిచ్చాడు. దానియేలు అంటాడు, నేను యెరూషలేము తట్టు ఇచ్చాను, జవాబిచ్చాడు. నువ్వేమంటావో తెలుసా? నాలో ఉండే క్రీస్తు, నాలో ఉండే క్రీస్తు అద్భుతము చేశాడు, నాలో ఉండే క్రీస్తు ఇది చేశాడు. క్రైస్ట్ ఇన్ యూ. సో ద న్యూ టెస్టమెంట్ టెస్టిమోనీ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్. న్యూ టెస్టమెంట్ పీపుల్. ఎంతమందికి కావాలి అనుభవం? హౌ ఇఫ్ యూ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఎలాగుంటుంది లైఫ్ అంటే, నీ జీవితం ఎలాగుంటుందంటే, అప్పుడు దాకా రోగములో, భయములో, వేదనలో, భయపడుతూ వేదనలో ఉంటావు. సడన్గా మళ్ళా దేవుని ఆత్మ నీ మీదకి వచ్చి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ములుగుతున్న నీలో ఉండే ఆత్మ ప్రజ్వలింపచేసి వచ్చి అదే రోగాన్ని పట్టుకొని నువ్వు పో అంటావు. మళ్ళా ప్రవచనం. ఏ నోటితో అయితే ములుగుతూ, ఏ నోటితో అయితే చనిపోతున్నా, ఏ నోటితో అయితే దిక్కుమాలిన స్థితిలో ఉన్నానని, దౌర్భాగ్య స్థితిలో ఉన్నా, చనిపోతున్నా అనే ఏ నోటితో అయితే మాట్లాడావో అదే దేవుడిని లోపల నుంచి అదే నోటిని మాట్లాడి దాని మీద అధికారం ఇచ్చి నువ్వు లెగిస్తావు. నువ్వు క్రైస్ట్ ఇన్ యూ. ఎక్కడి నుంచో రాదు, నీలోంచే వస్తుంది ఈ మార్పు. అదే యేసు లేదనిన వారు ఉంది, మేము భయపడము అని శిష్యులు సాక్ష్యం ఇచ్చారు. ద సేమ్ థింగ్. ఒకరోజు భయపడుతున్నావు, ఒకరోజు గజగజ వణికిపోతే ఏం జరుగుతుంది? అదే నోటికి దేవుడు నీలో మార్పు చూసి నీలోంచి నూతన ధైర్యాన్ని బయటికి తీయబోతున్నాడు దేవుడు, నూతన విశ్వాసాన్ని. గాడ్స్ గోయింగ్ టు వర్క్ ఇన్ యూ అండ్ త్రూ యూ అండ్ ఫ్రమ్ యూ. దిస్ ఇస్ ద న్యూ కవెనెంట్ బిలీఫ్ సిస్టమ్. వారికంటే ఏం పెట్టాడంట మనకి? మరి శ్రేష్టమైనవి. ఇది ఎప్పుడో జరిగింది, 2000 సంవత్సరాల పాటు అంత లోతైన అనుభవం రాలే. కానీ మనం ఏమనుకుంటున్నాము? పాత నిబంధన కొత్త నిబంధన ఒకటే అనుకుంటున్నాం. ఎందుకంటే కార్యం జరుగుతుంది. కానీ ఇక్కడ కార్యం ఎలా జరుగుతుంది? మనలోని ఆదరణకర్త ఉన్నాడు. సిలువ ద్వారా మనలోకి ఎవరొచ్చారు మనలోకి? పరిశుద్ధాత్మ. యేసు ప్రభువారు ఎక్కడ కూర్చున్నారు? పైన కూర్చున్నారు. ఇప్పుడు యేసు ప్రభువారు తండ్రి కుడి వారసను కూర్చున్నారు. ఇంతకు ముందు తండ్రికి పరలోకములోనే ఎక్కువ కంట్రోల్ ఉండేది. అలాగని భూలోకం అయింది కాదా? భూమి దాని సంపూర్ణత యెహోవాదే. కానీ యేసు ప్రభువారు ఒక మాట అంటారు శిష్యులతోటి. ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఏమంటారు? యెరూషలేములోనే మీరు అద్భుతాలు చేయండి, యెరూషలేములోనే యూదుల కొరకే మీరు చేయండి. తర్వాత ఏమంటాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త, ఇదిగో భూమి మీద ఆకాశం మీద నాకు సర్వాధికారము ఇవ్వబడ్డాది. నౌ ఐ హావ్ అథారిటీ. అంటే ఏంటి? దేవుడు ఆత్మ ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని నమ్మావో, ఇప్పుడు దేవుడు 2 చోట్ల ఉన్నాడు. ఆకాశంలో ఉన్నాడు, ఈ భూమి మీద నీలో ఉన్నాడు. గాడ్ ఇన్ 2 places.
గాడ్ ఇన్ హౌ మెనీ ప్లేసెస్? 2 ప్లేసెస్. ఇంతకుముందు తండ్రి కూర్చుంటే ఆయన సంపూర్ణత, ఆయన ప్రసన్నత భూమి అంతా ఉంది. ఇప్పుడు ఈ భూమి అంతా దేవుడిదా కాదా? కానీ నీలో ఉన్నాడు. అదొక అంటే మొదటి ఫస్ట్ ప్రజెన్స్ అండ్ ద సెకండ్ ప్రజెన్స్. ఇప్పుడు ఆయన ఆకాశంలో ఉన్నాడు, ఇంకొక చోట ఎక్కడ ఉన్నాడు? నీలో కూడా ఉన్నాడు. నౌ గాడ్ ఇన్ 2 ఏరియాస్. అందరూ చెప్పండి, ప్రస్తుతము దేవుడు పరలోకంలో ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు. సో ఈ దినము తర్వాత గాడ్ ఈజ్ ఇన్ 2 ప్లేసెస్. ఈ భూమి మీద ఉన్నాడు, పరలోకంలో. అందుకే అంటాడు, నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో అది బంధింపబడను. గాడ్ ఇన్ 2 ప్లేసెస్. ఇప్పుడు నువ్వేం చేయాలి? కొత్త నిబంధనలో కొండల తట్టెత్తి ప్రార్థిస్తున్నావేమో, ఆ పాత విశ్వాసంతో ఉండని. కానీ దేవుడు పని చేసేది ఎక్కడి నుంచి పని చేస్తాడు? పైనుంచా, నీలోంచా? పాత నిబంధనలు ఎక్కడి నుంచి పని చేశాడు? పైనుంచి. కొత్త నిబంధనలో ఒకవేళ నువ్వు పైకెత్తి ప్రార్థన చేసిన ఎక్కడి నుంచి పని చేస్తాడు? నీలోంచే. అంటే నువ్వు ఇలా ప్రార్థించవచ్చా? తండ్రి అయిన దేవా, నాలో ఉన్న దేవా ఇది చెయ్యని ప్రార్థించవచ్చా కొత్త నిబంధనలో? ఎస్, యూ క్యాన్ ప్రూవ్. ఇప్పుడు ఎక్కడి నుంచో చేస్తే అనే దానికి విశ్వాసం ఉండొచ్చు, కొంచెం తగ్గవచ్చు. కానీ నాలోనే ఉన్న దేవుడు చేస్తాడు అనే దానికి విశ్వాసం ఇంకా ఎక్కువగా ఉంటుంది. చూడండి, పక్కనే ఉన్నారు అనుకో, మాట్లాడచ్చు. అదే ఫోన్ అనుకో, వాడు ఆపుకోవచ్చు, అవునా? వైబ్రేషన్లో పెట్టి ఉండొచ్చు, రింగ్ అవుతున్నా ఎత్తకుండా ఉండొచ్చు, నీకు తెలియదు కదా, ఏదైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంది? పక్కనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. అందుకనే విజయం గ్యారంటీ అంటాడు. అందుకే ఏమంటాడు కొత్త నిబంధనలో? నీకు జరగక ముందే వాటిని నమ్మేసి ప్రార్థించమంటాడు. ఎంతమందికి మరి శ్రేష్టమైనవి అర్థమవుతున్నాయి? యు సీ దట్ నౌ. సో హీ టెల్స్ యు, బిలీవ్ అండ్ ప్రే. నేను ఇప్పుడు నీలోనే ఉన్నాను కాబట్టి నమ్మేసి పక్కనలో చెప్పండి, ఇప్పుడు నీలో ఉన్నాడు కాబట్టి నమ్మి ప్రార్థించమంటున్నాడు అని. అప్పుడేమో మనం ఏం చేయాలి? కొండలతో ప్రార్థన నిరీక్షించాలి, ఎప్పుడు జరుగునో ఏమో. అప్పుడు 2 సంవత్సరాలు లేట్ అవ్వచ్చు. ఇప్పుడైతే ఏంటి? 2 సంవత్సరాలు జరిగిపోయినట్టు అన్ని జీవిస్తావో, అప్పుడు జరిగేదాకా టెన్షన్ ఉంటుంది. ఎస్, బికాస్ హీస్ ఇన్ యూ. మరి శ్రేష్టమైనవి అనండి. యోహాను సువార్త 17:23. John 17:23. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఇప్పుడు తెలుసుకోవాల్సింది వేరుగా ఉంది. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి. అంటే పాత నిబంధనలో వాళ్ళు సంపూర్ణులుగా చేయబడ్డారా లేదా? చేయలేదు. నీకంట గొప్ప కార్యాలు చేసి ఉండొచ్చు, గొప్ప అనుభవాలు ఉండొచ్చు, కానీ దేవుడు నీలో దేవుడు ఉన్నాడనే అనుభవము వాళ్ళు కలగలేదు, వేరే వాళ్ళు దాన్ని చూడలేదు. యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 2 పనులు చేశారు ఆయన. ఒకటేమో పాత నిబంధనను నెరవేర్చారు, ఇంకొకటి కొత్త నిబంధనకి పునాది వేశాడు. కొత్త నిబంధన పూర్తిగా బోధించలే, ఎందుకంటే పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయడం కష్టం, అంత త్వరగా మారరు వాళ్ళు. అందుకే ఆయన అంటాడు, నేను వెళ్ళిపోయి మీకు మంచిది. నేను బయట ఉంటే నేను శరీర రీతిగా బయట నుంచి మీకు చెప్తున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ లోపల నుంచి చెప్తాను అంటున్నాడు దేవుడు. ఇప్పుడు నేను బయట నుంచి చెప్పి నిన్ను నమ్మించే ప్రయత్నం చేయాలా, కానీ నేను ఇప్పుడు నీలోకి వచ్చిన తర్వాత నీలోంచే విశ్వాసం వచ్చి ఆ కార్యాలు నీ ద్వారాయే చేస్తానంటున్నాడు దేవుడు. ఏది చేస్తే నాకు విశ్వాసం పెరుగుతుంది అనుకుంటున్నావో ఆ కార్యాన్ని నీ ద్వారానే చేయించి నీ విశ్వాసాన్ని పెంచుతాడంట దేవుడు. మరి శ్రేష్టమైనవి అనండి. ఇప్పుడు దాకా ఎవరెవరైతే బైబిల్లో చూసి మీరు సాక్ష్యాలు పొందారో, ఇప్పుడు దేవుడు మీ ద్వారా చూసి మీరు అనుభవం పొందుదురు గాక, మీ అందరికీ అనుభవం కలుగును గాక. ఈ అనుభవం నీకు ఎందుకు ఇస్తున్నాడు? ఇది ఎవరు తెలుసుకోవాలంట? లోకము. ఈరోజు కృంగి మూలుగుతున్న నీవు కొన్ని రోజుల తర్వాత విశ్వాసాన్ని పొందుకొని అదే రోగాన్ని గద్దించి బయటకు వచ్చేస్తావు నువ్వు. రోమన్స్ 8:10, రోమీయులు 8:10. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఈ ఆత్మ లోపల ఉండడం వల్ల నీకేం చెప్తుందో తెలుసా? నువ్వు పాపం విషయమై చనిపోయావని చెప్తుందంట. అందుకనే నీకు ఎలా తెలుస్తుంది నువ్వు పాపం విషయమై చనిపోయావని? మనము పాపం విషయమై చనిపోయామని మనకు తెలుసు, కానీ ఏం చేస్తాం? ఎప్పుడైతే నువ్వు పొరపాటు చేసావో,
ఒక మనిషిని ఒక తప్పుడు మాట మాట్లాడి ఒక తప్పు కార్యము ఒక పాపము చేసిన తర్వాత నీలో ఏమొస్తుంది? పరిశుద్ధాత్ముడు పశ్చాత్తాపం తీసుకో, అప్పుడు తెలుస్తుంది, అరే ఇది నేను అనవసరంగా చేశాను, అంటే ఇది నేను చేయకూడదు కానీ చేశాను, ఇది పాడైపోయింది తినకూడదు కానీ తిన్నానని. అలాగా మీ అందరికీ నూతన అనుభవం వచ్చి అందులో ఎదిగి అలాగ మీరు పాపాన్ని జయిస్తారంట. దీని విషయమై నేను చనిపోయినా, ఈ చనిపోయింది తింటున్నానేంటి? అబద్ధాల విషయమై చనిపోయాను. ఐఎమ్ డెడ్ టు లైస్. బూతుల విషయమై చనిపోయాను, మోసాల విషయమై చనిపోయాను, పాపం విషయమై చనిపోయాను. ఐఎమ్ డెడ్ టు సమ్ వర్క్స్. కానీ చేస్తున్నావు. అవి చేసినప్పుడల్లా పశ్చాత్తాపం కలుగుతుందా? ఒక అనుభవం నీకు వస్తుంది, దాన్ని ఎదుగుతావు. అప్పుడు ఏం చేస్తాను? దాని విషయమై ప్రార్థిస్తావు, ప్రభువా ఈ మోసం మళ్ళా చేయకుండా చూడు, ఈ అబద్ధం ఆడకుండా చూడు, ఈ పాపంలో పడకుండా మళ్ళా చూడు నాయన, నేను మళ్ళీ తిరస్కరించకుండా చూడు అని శిష్యులు అలర్ట్ అయిపోయారు. మళ్ళీ తిరస్కరించారా? తిరస్కరించలే. యు ఆర్ డెడ్ టు సమ్ థింగ్స్. ఈ అనుభవ జ్ఞానము దేవుడు ఇస్తాడంట. ఒకసారి, రెండోసారి, 2-3 సార్లు చేస్తున్నావంటే అర్థం ఏంటి? ఎక్కడో నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావో దేవుడు సెట్ చేశాడు. ఓకే, ఈ విషయం నువ్వు కఠినపరుచుకుంటావా, దీన్ని నేను కొంచెం అధిక బాధ అనుభవంతో తీస్తానని పెట్టుకుంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు అప్పటికప్పుడు పశ్చాత్తాపడి దాన్ని వదిలేసి 2, 3, 4 సార్లు చేసి ఆపేస్తే ఓకే, కానీ దాన్ని అలాగే చేస్తూనే ఉన్నావు అనుకో, గొప్ప శ్రమ అనుభవంలో దాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా సులువుగా మీరు ఆత్మ ప్రేరేపణతో దాన్ని విడిచిపెట్టుదురుగాక. శిష్యులు చూడండి, ఆయన తిరస్కరించేసేటువంటి అనుభవంలోకి వెళ్ళారు కదా. అంత అనుభవం అవసరమా? మరి పబ్లిక్గా తిరస్కరించేసేటువంటి చేదు అనుభవంకి వెళ్ళిన తర్వాత విడిచిపెట్టారు దాన్ని. మీరందరూ ఆ గొప్ప చేదు అనుభవంలో తెలుసుకునే కంటే ముందే ఎరిగి ఆ మహాశ్రమను తప్పించుకుందురుగాక. గాడ్ ఈజ్ ఎ ప్యూరిఫైయర్. నీవన్నీ బాగున్నప్పుడు నువ్వేమీ మారట్లేదా? దాని విషయమై నువ్వు అలాగే ఉన్నావా? అయితే కొన్ని మహాశ్రమల గుండా తీసుకెళ్తాడు. అప్పుడు నువ్వు తెలుసుకునే దాన్ని విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఎందుకంటే యుగ యుగములు నువ్వు ఉండాల్సింది ఆయనతో. అందుకే ఈ భూమి మీద కొన్ని ఆయన చిందరవందర చేసేస్తాడు పునాదులు. అంటాడు యోబుతోటి, యోబు నిన్ను బాగానే చూసుకుంది, నువ్వు నా భక్తుడు, కానీ నీలో గర్వం ఉంది, అన్నీ మంచి ఉన్నాయి, దాన్ని శుభ్రం చేయాలని దేవుడు దాన్ని శుభ్రం చేసి యోబుని పరలోకం తీసుకెళ్ళాడు. సో గొప్ప చేదనుభవం కలుగుతుందా? అందుకే అంటాడు లోకం అందరిలో కూడా ఇటువంటి శ్రమలే కనపడుతున్నాయంట. ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ ప్రాబ్లం. ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ ప్రాబ్లం. లోకమందరిలో కూడా ఇవే శ్రమలు. అంటే ఎవరు? విశ్వాసులలో ప్రత్యేకంగా. మీలో ఉండే ఈ క్రీస్తుని నూతన అనుభవం ద్వారా మీరందరూ తెలుసుకుందరుగాక. పొద్దున్నే లేచి నాలో ఉండే క్రీస్తు ఈరోజు 24 గంటలంటే పొద్దున్న 6 అయింది, రాత్రి 10 గంటలకి పడుకునే లోపు ఎన్ని కార్యాలు చేస్తావు అని ఉత్సాహంతో లేచి లెక్కలేని కార్యాలు అనుభవం కలిగి నిద్రించుదురుగాక. You will have that life of every day. Okay, he will come and live in you. ఎంతమంది ఇలాగ లోకానికి వెలుగవుదాం అనుకుంటున్నారు? How many of you want to be light of the world like this? లార్డ్, మరి శ్రేష్టమైనవి సిద్ధపరిచావయ్యా నాకు. ఆ పాత నిబంధన వాళ్ళకంటే నేను ఇవన్నీ బయటికి తీసి తృప్తిగా నేను పరలోకానికి వెళ్ళాలా, అనేకులకు నేను ఈ మహిమను బయలుపరిచి వెళ్ళాలా. ప్రభువా, నా గతాన్ని నేను మర్చిపోయి ఇదిగో నీ మహిమ అనేటువంటిది బయటికి రావాలి నాయన. ఎక్కడ చూస్తున్నా లెట్ ద హోలీ స్పిరిట్ విజిట్ యు. ఏదైతే దేవుడు నీ కొరకు ముందుగా దాచిపెట్టాడో ఈ రోజు నుంచి అవి నీ జీవితంలో ఆరంభమవునట్లు ప్రార్థిస్తున్నాను. మే దట్ బిగిన్ ఇన్ యువర్ లైఫ్. ఇనఫ్ ఆఫ్ ద డిలే. జరిగిన ఆలస్యము చాలు, జరిగిన అవమానము చాలు, వచ్చిన రోగాలు చాలు, చేసిన అప్పులు చాలు, జరిగిన ఆలస్యము చాలు. అయ్యా నాకు సహాయం చేయి, నాలోంచే నాకు సహాయం చేయి, అన్ని విషయాల్లో హెల్ప్ మీ ఓ లార్డ్, సేవ్ మీ. అన్ని రంగాల్లో ఆశీర్వదించు. విల్ కమ్ అవుట్ ఇన్ ఎ గ్లోరియస్ వే. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.